తాజాంశం చూస్తున్నాం. హైదరాబాద్ కూకట్పల్లిలోని బండారి లేఅవుట్లో అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రఘుపతిని అడిగి తెలుసుకుందాం. రఘుపతి, చెప్పండి, ఎన్ని అపార్ట్మెంట్లను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు? ప్రస్తుతం గోవర్ధన్ నానక్రామ్ గూడగట్న సంబంధించి నానక్రామ్ గూడగట్న తర్వాత ఈ అక్రమ నిర్మాణాలపైన జిహెచ్ఎంసీ గానీ అదేవిధంగా హెచ్ఎండిఏ దృష్టి సారించింది. వీటి అన్నింటినీ కూడా ఇప్పటి వరకు వాటి వివరాలు సేకరించినటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా కూల్చివేతలు కూడా ప్రారంభించింది. ఇవాళ హెచ్ఎండిఏ అధికారులు బండారి లేఅవుట్, కూకట్పల్లి సమీపంలో ఉన్నటువంటి బండారి లేఅవుట్ లో అక్రమంగా నిర్మిస్తున్నటువంటి భవనాలను, అపార్ట్మెంట్లను కూల్చివేతలను ప్రారంభించింది. అయితే ఇప్పటి వరకు ఇవాళ 8 అపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి గోడలు కానీ అదేవిధంగా దానికి సంబంధించిన నిర్మాణ సామగ్రిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. నిర్మిస్తున్నటువంటి గోడలను కూడా కూల్చివేయడం జరిగింది స్వల్పంగా. అయితే పూర్తి స్థాయిలో తర్వాత కూల్చివేతలు చేస్తామని హెచ్ఎండిఏ అధికారులు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం దీంతో పాటు హెచ్ఎండిఏ అధికారులు గత వారం 10 రోజులుగా కూడా శివార్లో ఉన్నటువంటి అక్రమ లేఅవుట్లు కానీ అక్రమ నిర్మాణాలను కూడా కూల్చివేస్తూ వస్తున్నారు. అయితే బండారి లేఅవుట్ లో ఇటీవల ఒక తీవ్ర వర్షపాతం నమోదైనటువంటి సందర్భంలో కూడా ఆ ప్రాంతంలో ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాలకు ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేపట్టడం జరిగింది. అయితే ప్రస్తుతం కూల్చివేతలు మాత్రం కేవలం ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వాటికి మాత్రమే అధికారులు పరిమితమయ్యారు. గతంలో ఉన్న వాటికి బీఆర్ఎస్ కానీ అదేవిధంగా అంటే అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణ కింద వాళ్ళు దరఖాస్తు చేసుకోవడం ఇలాంటి వాటి అన్ని కూడా కోర్టు పరిధిలో ఉన్నందున ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నవి, అనుమతి లేకుండా నిర్మాణంలో ఉన్నాయి. అదేవిధంగా అనుమతి తీసుకున్నటువంటి భవనాల కంటే కూడా ఎక్కువ నిర్మాణాలు చేపట్టేటువంటి భవనాలపైన ప్రధానంగా దృష్టి సారించి వాటిని కూల్చివేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు గోవర్ధన్. ఇది జిహెచ్ఎంసీ పరిధిలో కూడా ప్రస్తుతం సమాచార సేకరణ మాత్రం జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. పలు సర్కిళ్లలో జిహెచ్ఎంసీలో కూడా ఎక్కడెక్కడ అక్రమ భవనాల నిర్మాణం కొనసాగుతోంది, భారీగా ఏ ప్రాంతాల్లో కొనసాగుతుంది, వాటి వివరాలు కూడా స్థానిక అధికారుల నుంచి జిహెచ్ఎంసీ అధికారులు తెప్పించుకుంటున్నారు. వీటిపైన కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. గోవర్ధన్, ధన్యవాదాలు రఘుపతి, సమాచారాన్ని అందించినందుకు.